ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం జనవరి మాసం 1వ తారీఖు నుండి ఆఖరి తారీఖు ఈరోజు 31వ తారీఖు వరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. అప్పుడే జనవరి మాసం 31 రోజులు అయిపోయిందా, లేదా 30 రోజులు అయిపోయి 31వ రోజుకు వచ్చామా అనిపిస్తుంది. రోజులు చాలా త్వరగా వెళ్ళిపోతున్నాయి కదా. ఎస్, దేవుడు ఈ జనవరి మాసమంతా మనల్ని కాచి కాపాడాడు. కొత్త సంవత్సరం ఇచ్చాడు, జనవరి మాసంలో ప్రవేశింపజేశాడు. ఈ మాసమంతా కాపాడి ఆఖరి దినానికి తీసుకొచ్చాడు. ఆఖరి దినములో ప్రభు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. పౌలు భక్తుడు తిమోతితో పలుకుతున్నటువంటి ఒక మాట, ప్రభు నీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఎస్, దేవుడు ఇంతకాలం కాచి కాపాడాడు. జనవరి మాసం ఆఖరి దినాన్ని చెప్తున్నాడు, బిడా నీ ఆత్మకు నేను తోడై ఉన్నాను. దేవునికి ఒకసారి వందనాలు చెప్దామా? ఉదయకాల సమయంలో మన ప్రాణములకు తోడై ఉన్న దేవుడు ఆయనే, మన శరీరమునకు తోడై ఉన్న దేవుడు ఆయనే, మన ఆత్మకు కూడా తోడై ఉండే దేవుడు ఆయనే. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు నా ఆత్మకును తోడుగా ఉన్నందుకు స్తోత్రం అని మనసారా స్తుతించి నూతన మాసం రేపటి దినం ఫిబ్రవరి మాసంలో అడుగు పెట్టడానికి దేవుడు నీకు నీ కుటుంబానికి ఎంతైనా కృప చూపును గాక. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. ప్రభు నీ ఆత్మకు తోడై ఉండునుగాక అనే మాట ద్వారా మాట్లాడావు. నిజమే ప్రభు, మా ఆత్మలకు నువ్వు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. నిశ్చయముగా దీవించి ఆశీర్వదించి బలపరిచి తోడై నిత్యం మరణ పర్యంతరము నడిపించమని యేసు నామములో నాయన జనవరంతా కాపాడి 31వ తారీఖుకు నడిపించినందుకు వందనాలు. ఆశీర్వాదకరంగా ఫిబ్రవరిలో ప్రవేశింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.